అందరికి నమస్తే. బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ ఈ కేసులో అన్నీ పటాపంచలు అయిపోయినాయి కదా. ఇక కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవు. రేపు మళ్ళీ గురువారం నాడు కేసు, 21 నాడు కేసు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఇచ్చి 9 రోజులు అయిపోయింది. బండి భగీరథ్ పోలీసు విచారణకు సహకరిస్తలేడు. ఎందుకంటే ఆయన 13వ తేదీన రావాల్సింది రాలేదు. ఆ రోజు ఏదో ఒక ఫేక్ లెటర్ బయటకు వచ్చింది, 2 డేస్ నాకు టైం కావాలని. 2 డేస్ టైం అంటే అది నిన్న, దానికి కూడా విచారణ కాలేదు. 2 డేస్ అంటే 2 టైమ్స్ ఆయన ఇచ్చిన మాట మీద ఆయన నిలబడలేదు. మరి ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? రేవంత్ రెడ్డి హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిమ్ కర్తవ్యం, ఆయన ముందరున్న కిమ్ కర్తవ్యం ఏంది అంటే వెంటనే ఆయన చేయాల్సిన పని ఏంది? ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయించాలి. ఆయన ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. బండి సంజయ్ వచ్చి ఆ ప్లాన్ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలంట, రిక్వెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ప్రతి కేసులో ఇట్లా చేస్తారా? చాలా కేసులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తీవ్రమైన కేసు. ఇంతకన్నా చాలా తక్కువ తీవ్రత ఉన్న కేసులు, ఏదో కొట్టుకున్న కేసులు, దొంగతనం కేసులు ఇట్లాంటి చాలా ఉంటాయి. మరి ప్రతి కేసులో కూడా ఇట్లే రేవంత్ రెడ్డి ఆ తల్లిదండ్రులే వచ్చి అప్పచెప్పాలి పోలీసు వాళ్ళకు. పోలీసు వాళ్ళు ఎవరి ఇంటికి పోవద్దు, పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవద్దు, వాళ్ళందరూ వాళ్ళే వచ్చి లొంగిపోవాలి. ఇట్లాంటి ఆప్షన్ అందరికి ఇస్తారా? అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఏం జరుగుతుంది ఈ కేసులో? కోర్టులో పప్పు నాగేశ్వరరావు గారు సీనియర్ అడ్వకేటు, ఆయన వాదించిన వాదనలు అవన్నీ కూడా కోర్టు కూడా అగ్రీ చేసిన తర్వాత ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్గా లేడు? ఏంది ములాఖాత్, ఏంది, ఏం జరుగుతుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంటి పటాపంచలైనవి అంటే, ఆమె మేజర్ అని డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఆమె మైనర్, 17 years 3 months ఉంది ఆమె. డిసెంబర్ నాటికి ఇన్సిడెంట్ జరిగిన నాటికి 17 years 3 months. ఇప్పుడు కూడా మైనర్ ఆమె. ఇంకొక 3 months అయితే మైనారిటీ పోయి మేజర్ అవుతుంది. అంటే మైనర్ పైన జరిగిన కేసు చాలా తీవ్రమైన కేసు. కరెక్ట్గానే కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు, కరెక్ట్గానే ఆల్టర్ చేసిండ్రు ఎఫ్ఐఆర్ను, అంతవరకు చేయగలిగినారు. కానీ ఎందుకు ఆ పిల్లగాన్ని పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు బండి సంజయ్ వచ్చి ఆయనంతలకు ఆయన తీసుకొచ్చి వాళ్ళ పిల్లగాన్ని పోలీసులకు అప్పచెప్తే తప్ప పోలీసులు పట్టుకోలేరా? పోలీసులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారని చెప్తున్నారు. 5 ప్లేసుల్లో తిరుగుతున్నారు, ఢిల్లీ తిరుగుతున్నారు, కరీంనగర్ తిరుగుతున్నారు, హైదరాబాద్ తిరుగుతున్నారు. అది నమ్మశక్యంగా కనబడతలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడో మొన్న నేను చెప్పిన పిఎంజే జ్యువెలరీ కరీంనగర్ కాల్పులు జరిపిన వాళ్ళను 2 daysలో పట్టుకొచ్చారు పూణే నుంచి. ప్రతి కేసులో కూడా ఎంత పెద్ద రాబరీ జరిగినా 2 days 3 daysలో పోలీసులు పోయి పట్టుకొస్తున్నారు వాళ్ళను. కానీ ఈ కేసులో ఆయన దొరకలేడా? దొరకకపోతే పోలీసింగ్ ఫెయిల్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ వచ్చి అప్పచెప్పాలి అంటే పోలీసింగ్ ఫెయిల్ అనే కదా అర్థం. ఆయన అప్పచెప్తే తప్ప చేయరా అంటే పోలీసులు పట్టుకోలేకపోతున్నారా? అంత పచ్చి దొంగన బండి భగీరథ్? అంతర్రాష్ట్ర ముఠాల కన్నా, లేకపోతే ఇంకా వేరే వేరే ముఠాల కన్నా ఈయన అంతకన్నా సీనియర్ దొంగన? అంత పచ్చి దొంగగా చెప్తున్నారా? లేకపోతే మా చేత కాదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి? మా చేత కాదు, రేవంత్ రెడ్డి వచ్చి బండి సంజయ్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి, ఆయన నైతికత ఉంటే అప్పచెప్పాలి, ఆయన రెస్పాన్సిబుల్ బాధ్యతగా వ్యవహరించాలి అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ ఒకవేళ అప్పచెప్పేది ఉంటే ఇప్పటికీ అప్పచెప్తుండే. ఆయన అప్పచెప్పే పొజిషన్లో ఉన్నాడా? బండి సంజయ్ బాధ్యతను వదిలేసిండు, ఆయన బాధ్యత లేదని వదిలేసిండు. ఆయన ఏకంగా కోర్టుకు పోయి నా కొడుకు కేసులో నా పేరు తీసుకోవద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చిండు. ఆర్డర్ వచ్చిందో లేదో కూడా తెలియదు అది, కానీ పిటిషన్ వేసిండు కోర్టులో. అంటే దాని ఉద్దేశం ఏంది? ఆయన నైతికత కోల్పోయాడు. బండి సంజయ్ నైతికత, ఒక మనిషిగా, ఒక తండ్రిగా, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, లేకపోతే అన్ని రకాలుగా కూడా ఆయన నైతికత కోల్పోయాడు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా నైతికత కోల్పోయినట్టే. ఇప్పుడు ఆయన కూడా బాధ్యతగా వ్యవహరించాలని అర్థం. ఇప్పుడు ఎవరు పోలీసులు చాతగాని వాళ్ళు అయితే కాదు. పోలీసులకు కనుక ఫ్రీడమ్ ఇస్తే గంట సేపట్లో పట్టుకొస్తారు. నాకు తెలిసి నేను మళ్ళీ చెప్తున్నా, బండి భగీరథ్ తెలంగాణలోనే ఉండొచ్చు. ఆయనకు అత్యంత సేఫెస్ట్ ప్లేస్ తెలంగాణ. బయట బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోయినా కూడా దొరికిపోతాడు, కానీ ఇక్కడైతే దొరకడు. ఇక్కడైతే మామ రేవంత్ రెడ్డి, బండి భగీరథ్కు మామ అనంట. మామ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంతకన్నా ఇంకా సేఫెస్ట్ ప్లేస్ ఉండదు. కాబట్టి బహుశా ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్నాడు అనేది ఒక ప్రధానమైన అనుమానం అందరికీ కలుగుతుంది. కానీ ఎందుకు పట్టుకొస్తలేరు? ఇప్పుడు అన్ని దుష్ప్రచారాలను కూడా తెగిపోయినాయి మొత్తం ఎక్కడక్కడ. వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదేని తేలిపోయింది కదా. ఆ వీడియోలు వేసిన వల్ల సోషల్ మీడియా మీద కూడా కేసులు బుక్ అయినాయి కదా. పోలీసు వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చారు కదా. ప్లస్ 50,000 రూపాయలు కరీంనగర్లో పెట్టిన కేసు కూడా ఫేక్ అని తేలిపోయింది ఫైనల్గా. నిన్న పప్పు నాగేశ్వరరావు గారు కోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. అవన్నీ 50,000 రూపాయలు ఇచ్చిండ్రు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండ్రు అనేది కూడా అదొక ఫేక్ అలిగేషన్ అని తేలిపోయింది.
20,000 ఒక్కసారి 30,000 ఒక్కసారి అమ్మాయికి ఈయన పంపించినట. బండి భగీరథ్ గూగుల్ పే చేసిండు. గూగుల్ పే చేస్తే అమ్మాయి ఎంబడే మెసేజ్ చేసిందట. ఎందుకు నాకు డబ్బులు పంపిస్తున్నామని మెసేజ్ చేసి 50,000 రూపాయలు ఎంబడే బ్యాగ్ కొట్టిందంట మళ్ళీ బండి భగీరథ్కి. కొట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కొంత టైం తీసుకొని లేట్ నైట్లో 50,000 రూపాయలు మళ్ళీ ఒకసారి పంపించినట్ట. తెల్లారిన తర్వాత మరుసటి రోజు అవి చూసుకొని మళ్ళీ 50,000 రూపాయలు వెనకకు పంపించేసిందట. ఆయనకి బండి భగీరథ్కి పంపించింది. అంటే వీళ్ళు చేసిన అలిగేషన్ 50,000 రూపాయలు మేము అడ్వాన్స్ ఇచ్చినాం, లేకపోతే 50,000 రూపాయలు మేము ఇచ్చినాం, ఇంకొక 5 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఇది ఫేక్ అని తేలిపోయింది. ఎందుకు ఫేకు? ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమే అయితే 50,000 రూపాయలు ఆమె దగ్గరనే ఉండాలి, ఆమె అకౌంట్నే ఉండాలి. కానీ ఆమె అకౌంట్లో లేవు, బ్యాక్ వచ్చేసినాయి, సేమ్ డే వచ్చేసినాయి, కొన్ని గంటల తేడాల రెండోసారి కూడా వచ్చేసినాయి. కాబట్టి ఇది కూడా ఫేక్ అని తెలిపింది. కాబట్టి దీనిలో మొత్తం డ్రామాలు మొత్తం కూడా పటాపంచలైపోయినాయి. రేవంత్ రెడ్డి ఆడిన డ్రామా, బండి సంజయ్ ఆడిన డ్రామా, మొత్తం ఈ రెండు ట్రూపులు, రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ, ఈ రెండు ఆడిన వ్యవహారాలంతా కూడా అబద్ధాలు, డ్రామాలు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చేసిన తీవ్రమైన ప్రయత్నాలన్నీ కూడా మొత్తం అవన్నీ ఫేక్ అని తేలిపోయినాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇంకా ఆయన వచ్చిందాక ఎదురు చూస్తాడా? ఆయన్నే వచ్చి లొంగిపోతాడా? 9 రోజులు అయింది. ఇంత తీవ్రమైన కేసులో 9 రోజులు ఒక A1 అరెస్ట్ చేయకుంటారా పోలీసులు? తెలంగాణ ప్రజలకు ఏం సంకేతాలు పోతున్నాయి? ఇది వేరే వేరే రాష్ట్రాలు అయితే నడుస్తుందేమో, కానీ తెలంగాణలో నడవదు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మీద ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారు తెలంగాణ జనం. రేవంత్ రెడ్డి అలసత్వం, రేవంత్ రెడ్డి నిస్సహాయత, రేవంత్ రెడ్డి రాజకీయాలు అందరు తెలంగాణ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? బండి సంజయ్ రేవంత్ రెడ్డి కుమ్మక్కాయండు కాబట్టి 9 రోజులుగా ఆ పిల్లగాన్ని పట్టుకుంటలేరు, ఆ పిల్లగాన్ని తీసుకొస్తలేరు. ఓ పోలీసు వాళ్ళు పిలిచిన విచారణ కూడా రాకపోతే ఏమనాలి? అక్యూజ్డ్ పర్సన్ ఏమనాలి? ఆ నిందితుడిని ఏమని పిలవాలి? రెండు సార్లు టైం ఇస్తే కూడా రాకపోతే దాన్ని పోలీసులు కూడా సవాలే కదా. కొత్తగా డీజీపీ సివి ఆనంద్ గారు సమర్థవంతమైన డీజీపీ, మరి ఆ డీజీపీ గారు కూడా సవాలే. ఇది పోలీసులకు కూడా సవాలే. పోలీసుల కన్ను కప్పి ఒక నిందితుడు ఎక్కడ తలదాచుకున్నాడు? అసలు పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏంది? దీనిలో టెక్నికల్గా కూడా ఆయన దొరుకుతలేడా? అంత తీవ్రమైన ఆలోచనలు ఉన్నాయా బండి భగీరథ్కి? నాకు నిన్న పప్పు నాగేశ్వరరావు మాట్లాడిన దాన్ని బట్టి ఒకటి క్లారిటీ వచ్చింది. బండి భగీరథ్ పైన అంతకుముందు 2 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. మహేంద్ర యూనివర్సిటీలో మీరందరూ చూసింటారు ఆ వీడియో. కొట్టిన కేసు, ర్యాగింగ్ కేసు, ఏదో ఒక అమ్మాయి విషయంలో కొట్టిన కేసు అన్నారు అందరు. తర్వాత ఇంకొక పిల్లగాని కొడితే ఆ పిల్లగాడు ఇండివిజువల్గా కేసు పెట్టిండు బండి భగీరథ్ మీద దుండిగల్ పోలీస్ స్టేషన్లో పెడితే 2 ఎఫ్ఐఆర్లనే 2 క్రిమినల్ కేసులు. 2 క్రిమినల్ కేసులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇది గత ప్రభుత్వం జరిగింది ఈ పంచాయతీ అంతా కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 ఎఫ్ఐఆర్లు క్వాష్ అని, ఎట్లా క్వాష్ అనేవి నాకు అర్థమైంది నిన్న కేసు చూసిన తర్వాత. సేమ్ ఇట్లే ఒక పీపీని పెడతారు, టైంపాస్ పీపీ. ఆయన ఏం వాదించాడు, పీపీ కూడా సహకరిస్తాడు వీలైతే. ఇది మనం చూసినాం కదా నిన్న ఆ పీపీ మాట్లాడిన మాటలు, పీపీ స్ట్రాటజీ ఏంది, అసలు పీపీకి ఎంత నాలెడ్జ్ ఉంది. పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ తరఫున మాట్లాడే వ్యక్తి. అంతే మరి. ఇప్పుడు గవర్నమెంట్, స్టేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి పీపీ అటెండ్ అయ్యి కోర్టుకు ఆయన ఏం వాదించకపోతే కేసు అవతల సైడ్ వెళ్ళిపోతుంది. బహుశా ఇది ఒక కుట్రపూరితంగా బండి భగీరథ్ పైన ఉన్న 2 క్రిమినల్ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కోర్టు క్వాష్ చేసింది. ఎందుకు క్వాష్ చేసిందంటే పీపీ బహుశా సేమ్ ఈ కేసులో ఎట్లయితే ఒక నామకం వాస్తే పీపీని పెట్టి ఏదో తూతు మంత్రంగా వాదన జరిపితే అది క్వాష్ అయ్యింటాయి బహుశా. అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి బండి భగీరథ్ విషయంలో వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్లాన్ అదంతా కూడా. అందుకే క్వాష్ అని. లేకపోతే ఉత్తుత్త సోషల్ మీడియా కేసులే క్వాష్ కావు తెలుసా. చిన్న కేసులు, సోషల్ మీడియా కేసులు అసలు కేసులే కావు సుప్రీంకోర్టు లెక్క ప్రకారం. కానీ ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటే చాలా తతంగం, చాలా పెద్ద పని, చాలా పెద్ద మ్యాటర్. పెద్ద అడ్వకేట్ని పెట్టి కొట్లాడితే ఒక 3-4 నెలలు కొట్లాడితే అప్పుడు క్వాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వాష్ కూడా అయినాయంట. మరి తర్వాత కోర్టులో బండి సంజయ్ వాళ్ళ కొడుకు తరపున వాసిన నిరంజన్ రెడ్డికి ప్రైవేట్ డాక్యుమెంట్స్, విక్టిమ్కి సంబంధించిన ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అని, 2 డేట్ ఆఫ్ బర్త్లని, 2 సర్టిఫికేట్స్ ఉన్నాయని, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని అడిగిండు పప్పు నాగేశ్వరరావు. కోర్టులో అడిగిండు, తెల్లముఖం వేసిండు నిరంజన్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తాయి? ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన పేపర్లు, ధృవీకరణ పత్రాలు ఆర్టీఐలో కూడా రావు, కానీ వీళ్ళకి వచ్చినాయి. గవర్నమెంట్ సహకరించకపోతే నిరంజన్ రెడ్డి చేతికి అవి ఎట్లొచ్చినాయి? గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ, మిగతా వాళ్ళు ఎవరు సప్లై చేస్తారు? మినిస్టర్లు వాళ్ళంతా మొత్తం గప్చుప్ అయిపోయారు, బీజేపీ వాళ్ళు ఎవరు సప్లై చేస్తలేరు. కానీ ఆ పత్రాలు కూడా ఎట్లొచ్చినాయని అడిగితే జడ్జి ముందల నీళ్ళు నవ్విలిండు నిరంజన్ రెడ్డి. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వం కుమ్మక్కయింది, రేవంత్ రెడ్డి కుమ్మక్కయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎన్ని రోజులు దాచిపెడతారు? రేపు గురువారం నాడుగో కొట్టేస్తుంది.
ఏం చేస్తారు? ఇన్ని రోజులు దాచిపెడతారు. బండి భగీరథను దాచిపెట్టి తెలంగాణ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తారు? రేవంత్ రెడ్డి తెలియకుండా జరుగుతుందా ఇదంతా? రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగితే అట్లా నీళ్ళు నవ్వుతాడా? అసలు ఒక విక్టిమ్ను అరెస్టు చేయడానికే ఇంత తతంగం, ఇన్ని ధర్నాలు, ఇంతమంది మాట్లాడితే, నాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా న్యాయం కోసం మాట్లాడితే రేపు నాడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా ఎక్కడ కలుగుతుంది? సామాన్యుని కలగాలి కదా. అవునా బాబు, ఏమైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది, ఇట్లాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళపైన గవర్నమెంట్ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది, రేవంత్ రెడ్డికి ఇవన్నీ చాలా పట్టింపు ఉంటుంది. ఎవరో రాహుల్ గాంధీ నాకు మెసేజ్, రాహుల్ గాంధీ చెప్తే చేస్తారా? రాహుల్ గాంధీ చెప్తేనే ఒకటికి రెండు పోతారా? ఎట్లా ఇక్కడ తెలంగాణ ప్రజలు విక్టిమ్స్, తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు బండి సంజయ్ కొడుకునని. బట్ ఇద్దరు కలిసి ఏం కుట్ర చేసినారో కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.